అండి అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో చాలా సింపుల్గా తక్కువ వెజిటేబుల్స్తో సాంబార్ టేస్ట్గా ఎలా చేయాలో చూద్దాము. దానికోసం పప్పును ఉడికించి పెట్టేసుకున్నాను. ముందే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్, ఒక్క పెద్ద సైజు ములక్కాడ తీసుకున్నాను. ములక్కాడ వేసి ఇంగువ కూడా వేసేసుకొని మొత్తం అన్ని కలిపేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసం వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోకి కారం, పచ్చిమిర్చి వేసాను కదా, నేను కారం కొంచెం వేస్తాను. పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఉడకాలి. కాస్త ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఉడికించి పెట్టుకున్న పప్పును వేసేసుకొని సాంబార్ పౌడర్ వేసేసుకొని కాస్త ఉడికించుకున్నామంటే ఎంతో టేస్ట్ అయిన సాంబార్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ తక్కువతో నేను సాంబార్ ఎప్పుడు చేసినా కూడా చాలా టేస్ట్గా చేస్తాను. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్స్.